సంబంధించి కూడా ఏదైతే ఈ హైవేలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా అమరావతిని గుర్తించిన పరిస్థితి ఇన్ని చేస్తున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందంటారు? పవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఏబిఎన్ విషయంలో శుభ సాయంత్రం అండి. నమస్తే అండి. మీ తొలి పలుకుల్లో చెప్పినట్టుగా కపుల్ ఆఫ్ ఇష్యూస్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. కొన్నిసార్లు వెలుగులోకి రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. అయితే ఈ రోజు పార్లమెంట్ లో జరిగింది కూడా మన ప్రేక్షకులకు తెలియజేస్తాను. విజయసాయి రెడ్డి గారు ఈ రోజు పార్లమెంట్ లో ప్రశ్న అడిగారు. పంచాయతీ నిధులు 15వ ఆర్థిక సంఘం ప్రకారం మాకు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల వరకు రావాలి. మరి అది మీరు ఇప్పుడు వరకు ఇచ్చింది 900 కోట్లే. ఇది 2022-23 సంవత్సరాలు 900 కోట్లు ఇచ్చారు. మిగతా డబ్బుల పరిస్థితి ఏంటి? మరి 2023-24 పరిస్థితి ఏంటంటే కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఓకే, కరెక్టే, మీ రాష్ట్రంలో 13,000 పైచిలకు పంచాయతీలు ఉన్నాయి, దానికి 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కాకపోతే దఫతపాలుగా ఇస్తాం. ఇచ్చిన నిధుల్ని మీరు నిబంధనలకి అనుగుణంగా ఖర్చు పెట్టారా, నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టారా? 15వ ఆర్థిక సంఘానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిధులు దేనికి ఖర్చు పెట్టాలని మాకున్నటువంటి ఆధారాలు మీ ఆ నిబంధనలను తొంగలోకి పెట్టి మీకు నచ్చినట్టు చేస్తున్నారని చెప్పి మాకు వచ్చినటువంటి ఆధారాలు. దాని మీద మీ ప్రభుత్వాన్ని సంజాయిషి అడిగాం. ఇప్పటి వరకు మీరు సమాధానం చెప్పని కారణంగా నిధులు ఆపాము. ముందు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దాని సంజాయిషి చెప్పానండి, దాని లెక్కలు చెప్పానండి, యూసీలు ఇవ్వనండి, అప్పుడు మిగతాది ఇస్తామని చెప్పన్నారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కూడా పెండింగ్ పడిపోయింది, ఇప్పుడు కూడా పెండింగ్ పడింది. నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త అతుకులు బొత్తుకులు పాలన వలన మన పంచాయతీలు ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారు? తీసుకెళ్లి కరెంటు దానికి జమేసుకుంటారు, లేదా ఇంకోటి ఏదో జమేసుకుంటారు. ఆ జమేసినట్టు బిల్లు ఉండదు, పాడు ఉండదు. అది ఒక సమస్య. అలాగే అమరావతి అన్నారు మీరు. అమరావతి కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అంది. గత ఆర్థిక బడ్జెట్ లోనే 2022-23 బడ్జెట్ లోనే అమరావతిలో కేంద్ర సెక్రటేరియట్ ఈ భవన నిర్మాణాలకి బడ్జెట్ కేటాయించి పవన్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిఆర్ ఇవ్వండి. అవును, డిపిఆర్ ఇవ్వండి. ఇప్పుడు డిపిఆర్ ఇవ్వలే, సంవత్సరం అయిపోయింది. సో ఆ రకంగా చేస్తా కూర్చుంటే ఏ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే సైకిల్ చేసి తాండ్ర పాపారాయ రేంజ్ లో లాక్కెళ్ళిపోవాలా ఏంటి? అలా సాధ్యం కాదు. మన రాజ్యాంగం ఫెడరల్ స్ట్రక్చర్, సమాఖ్య స్ఫూర్తి, ఎవరి మీద ఎవరు బాస్ చేయటానికి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో చెన్నాకోలు కొట్టాకి రాజ్యాంగం ఏమి అధికారాలు ఇవ్వలేదండి. రిక్వెస్ట్ పంపుతారు, చేయమంటారు, లేకపోతే నిధులు ఆపుతారు, అంతవరకే. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్. ఎందుకంటే అది ఎన్నుకున్న ప్రభుత్వమే, ఇది కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే. రెండు ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నాయి. అయితే పోలవరంకి వస్తాం. పోలవరం ఏ నీటిపారుదల ప్రాజెక్ట్ అన్నా, స్పెషల్లీ ఇటువంటి భారీ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా కీలకం. ఎందుకంటే ఇది ఏమన్నా అటు ఇటు అయిందనుకోండి, తరాలు నష్టపోతాయి, అలాగే అనేక లక్షల ప్రజల యొక్క ఆస్తులు నష్టపోతాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో క్రాక్స్ వస్తున్నాయి. అదేమన్నా అయిందనుకోండి, కొన్ని చూస్తున్నాం మన చైనాలో అట్లు ఒక డ్యాము కుంగిపోయి కొట్టుకుపోతే ఎంత ప్రమాదం జరిగింది చూడండి, విపత్తు విలయం జరిగిపోతుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఓకే కట్టాలి, పద్ధతిగా కట్టాలి, సిస్టమేటిక్ గా కట్టాలి. అయితే ఈ రోజు 2-3 సమస్యలు తయారైనాయి. ఒకటి కాఫర్ డ్యామ్ నిర్మాణం. కాఫర్ డ్యాము నిర్మాణం ఎక్కడ? మన గోదావరి నది ఇలా ప్రవహిస్తుంటే నది గమనానికి మధ్యలో భూగర్భంలో కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఎందుకంటే భూగర్భం నుంచి సీపేజ్ కాకుండా. ఆ కాఫర్ డ్యామ్ నిర్మాణం ఎప్పుడు జరిగిపోయింది? 2018లో జరిగిపోయింది. నది గమనాన్ని మనం మార్చాం. నేను కూడా పోలవరం 2-3 సార్లు వెళ్ళాను పరిశీలనకి. మా కేంద్ర మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చూస్తాను. నది గమనాన్ని ఇలా వెళ్తుంది అనుకోండి పవన్ గారు, దాన్ని ఇలా మార్చారు. మార్చినప్పుడు అక్కడ స్పిల్వే కట్టారు. స్పిల్వే ఎప్పుడు పూర్తయింది? 2022 సంవత్సరం, అంటే కింద సంవత్సరమే పూర్తయింది. ఇప్పుడు స్పిల్వే పూర్తి అయిపోయింది. నది గమనాన్ని మార్చేసాం. మార్చి నది ఆ స్పిల్వే మీద నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఒరిజినల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఒరిజినల్ రివర్స్ లో ఉంది కదా, ఆ డయాఫ్రామ్ వాళ్ళకి పైనుంచి వాటర్ వస్తుంది, దానికి అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టాలి, కింద నుంచి లోవర్ కాఫర్ డ్యామ్ కట్టాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే అసలు ముందు డయాఫ్రామ్ వాళ్ళు కట్టక ముందు అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టేసి పైనుంచి వాటర్ రిస్ట్రిక్ట్ చేసి లోవర్ డ్యామ్ కట్టేసి అప్పుడు ఇక్కడ పని చేసుకోవాలి లెక్క అయితే. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉండదు కాబట్టి పని చేసుకుని డయాఫ్రామ్ వాళ్ళకి కడతాం. అది చేయడానికి ముందు స్పిల్వే అయిపోవాలి. స్పిల్వే అయిపోయి వాటర్ డైవర్ట్ చేసేసి అటు వెళ్ళిపోతే ఇటు వాటర్ రాదు కాబట్టి ఇటు చేసుకుంటాం. కానీ రివర్స్ అయ్యింది. ఇక డయాఫ్రామ్ వాళ్ళకి కట్టేసాం. అప్పర్ కాఫర్ డ్యామ్ ఎప్పుడు పూర్తయింది? 2001లో పూర్తయింది, 2021లో పూర్తయింది. లోవర్ కాఫర్ డ్యామ్ ఎప్పుడైంది? 2022లో పూర్తయింది. ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు కాఫర్ డ్యామ్ ని మళ్ళీ ఏదైనా దాని మీద ఎక్కడం రాద్దాం కడదామని చూస్తే కాఫర్ డ్యామ్ డ్యామేజ్ అయిపోయింది. అదే డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది. దానికి నేషనల్ పవర్ డిపార్ట్మెంట్ వచ్చి దాన్ని సర్వే చేసి దాన్ని ప్రోబ్స్ పెట్టి అన్ని చేస్తే
ఇది చాలా దాన్ని మళ్ళీ అనలైజ్ చేయడానికి 6 నెలలు 8 నెలలు మళ్ళీ ఇది వరద వచ్చేసింది, ఇప్పుడు వరకు రిపేర్ కాలేదు. అది రిపేర్ నిన్న సమీక్ష సమావేశంలో కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన అంటే కొత్తగా మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ డయాఫ్రమ్ వాల్ కడతాము అని చెప్పేసి అంటున్నారు. అంటే మళ్ళీ అదొక సమస్య. రెండో సమస్య, కట్టినటువంటి అప్పర్ కాఫర్ డ్యామ్ లీకేజ్ అవుతుంది అంటున్నారు. సీపేజ్ కారణంగా కుంగిపోతే కనుక దాదాపుగా 5-6 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ. అదేనండి, ఇప్పుడు నేను గతంలో కూడా జూన్ లో కూడా చూశాను. జూన్ లో సిడబ్ల్యూసి ఇది మన గైడ్ బండ్ చూసారా, గైడ్ బండ్ కుంగింది మీకు గుర్తుంటే. ఆ టైంలో కూడా సిడబ్ల్యూసి చైర్మన్ పాండ్యా గారు వచ్చారు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ పాండ్యా గారు, వారి సభ్యులందరూ 60 మంది సభ్యులు వచ్చారు. ఇది భూగర్భం సభ్యులు, అలాగే సాయిల్ టెస్ట్ వాళ్ళందరూ చూసి కుంగిపోయింది, ఇది ఎందుకు కుంగిపోయింది, మెటీరియల్ తేడా, దీని ఎనలైజ్ చేయాలి, నేను ఏం చేయాలి చెప్తా ఉన్నారు. అదే సమయంలో అప్పర్ కాఫర్ డ్యామ్ లీకేజ్ కూడా గమనించారు, దాన్ని మరమ్మతులు చేయమన్నారు. ఇప్పుడు సీపేజ్ అంటే కట్టిన దాని కింద నుంచి అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది పెరిగిపోయింది అనుకో ఏమవుతుంది, అటు అప్పర్ కాఫర్ డ్యామ్ ఇటు లోవర్ కాఫర్ డ్యామ్ మధ్యలో అంతా వాటర్ ఉండకూడదు, ఉండకపోతేనే మనం ఒకటి పని చేయగలం. మొత్తం వాటర్ వచ్చేసింది అనుకోండి, అది మళ్ళీ తోడాలి. ఎవరు తోడతారు? అదే మోటార్ తో అది ఇస్తుంది. అదే అండి గోదావరి నది, అది మోటార్ పెట్టి మన చెరువులతో తోడుకుంటావా? అయ్యే పని కాదు అది. అది ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇబ్బంది అంటే ఆ సీపేజ్ ఆపాలి, ముందు ఆ కన్నాన్ని ఎక్కడ ఉందో పోడ్చాలి. అది ఏం పోడ్చట్లేదు వీళ్ళు. జూన్ లో చెప్పారు సెట్ చేయమని, ఇప్పటి వరకు చేసినట్లేరు. ఇప్పుడు వర్షాలు చూస్తేనే మొత్తం వాటర్ వచ్చేసి ఉంది. రేపు మళ్ళీ ఆ వాటర్ డ్రై అవ్వాలి. అది ఎప్పుడు డ్రై అవ్వను, డ్రై అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ మళ్ళీ పరిస్థితి చూడాలి. ఇప్పటికే అగాధాలు 1.7 మీటర్స్ కిలోమీటర్స్ దెబ్బతిన్నారు. రేపు ఆ వాటర్ డ్రై అయ్యాక ఇంకా ఎక్కువ అగాధాలు కనిపించి ఇంకా డ్యామేజ్ అయితే మళ్ళీ అగాధాలు పూడ్చుకొని మళ్ళీ వర్షాకాలం వచ్చి మళ్ళీ తీసి మళ్ళీ అగాధాలు, ఇదే పని సరిపోతుంది. కానీ ప్రాజెక్ట్ పూర్తి అయిన ఎప్పుడండి? ఇది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది నాకైతే అర్థమవుతుంది. బట్ మనం అంటే వీళ్ళు చెప్పేది కృష్ణా డెల్టాకు నీరందించేందుకు నిల్వ చేస్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు నిల్వ చేస్తున్నారు అక్కడ? అది ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అదేంటి ఎత్తిపోతల పేరేంటి, ఎత్తిపోతల పథకం కదా సార్, అది ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, అది దాని నుంచి వాడుకుంటారా, ఇక్కడ నుంచి వాడుకుంటారా ఎవరన్నా? కాఫర్ డ్యామ్ మధ్యలో ఉన్నట్టు వాటర్ ని వాడుకుంటారా? దాన్ని వాడుకోవాలి కదా, దాన్ని వాడుకొని దాన్ని వాటర్ ఇవ్వాలి. ఆ వాటర్ ఇవ్వలేదు, కృష్ణా డెల్టాను ఎండిపోతుంది. లాస్ట్ మినిట్ లో ఏదో ఇవ్వటానికి ట్రై చేస్తున్నారు, సమయానికైతే ఇవ్వలేదు. సో ఇది ఈ యొక్క సమస్యల్ని ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టారు సార్, వైసీపీ పార్టీ వాళ్ళ నవరత్నాల్లో ఒక రత్నం జలయజ్ఞం. జలయజ్ఞంలో ఏంటి, పోలవరం పూర్తి చేస్తాం యుద్ధ ప్రాతిపదికన అన్నారు. మీరు పూర్తి చేయలేకపోతున్నారు ఎందుకు? మీ సమస్యలు వెంట వెంటనే వేగంగా పరిష్కరించి చేయాలి కదా. ఇప్పుడు ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్ల రూపాయలతో కట్టారు సరే, దాని అవతల లేని ఏమైందో పక్కన పెట్టండి. 1,30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, కానీ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. మీరు వేగంగా డబ్బులు ఇస్తారా అంటే అది ఇవ్వట్లేదు. నిర్వాసితుల విషయం కూడా అన్నారు మీరు ఇందాక. ఇప్పుడు మీకు చూపిస్తాను, నిర్వాసితులకి కాంపన్సేషన్ 5 మార్చి 2022 కేంద్ర మంత్రి షెకావత్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి అక్కడికి వెళ్తే, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ చూపిస్తాను. ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రజలకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ఎకరానికి 1,50,000 నష్టపరిహారం మరో 3.5 లక్షల పరిహారాన్ని అదనంగా అందజేస్తాము, చర్యలు తీసుకున్నాము. వ్యక్తిగత ప్యాకేజీకి సంబంధించి కేంద్రం 6,80,000 ఇస్తే అదనంగా మేము 3.2 లక్షలు కలిపి ఇస్తామని, మొత్తం 10 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ నాకు గుర్తుంది, నేను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది ఆయన పాదయాత్రలో చెప్పారు. నేను మా నాన్న టైంలో ఇచ్చిన నష్టపరిహారం 1,50,000కి చాలా తక్కువ, నేను వచ్చాక 3.5 లక్షల రూపాయలు అదనంగా ఇస్తాను, అది ఒక హామీ. రెండో హామీ, ఇప్పుడున్న ఎక్వైర్ చేసే వాళ్ళ దగ్గర 6.8 లక్షలు కేంద్రం ఇస్తే దానికి నేను 3.2 లక్షలు నేను ఇస్తా అన్నాడు. రెండు లేకుండా మోసం చేసి ఈ రోజు వరకు వాళ్ళకి ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కేంద్రం మాత్రం ఇస్తుంటే దాన్ని మళ్ళీ దాచిపెట్టి ఆ పాప గిరిజనుల దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర మెషిన్ ఉంది, డబ్బులు గుద్దే మెషిన్ ఉంది, అది ఇల్లు గుద్దుకొని ఇచ్చేచ్చు కదా అని చెప్పి ఆ గిరిజనుల పాప అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అడుగుతున్నా పవన్ గారు. ఒక్కసారి టీడీపీ పార్టీ నుంచి మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు ఉన్నారు. ఆనంద్ సాగర్ గారు నమస్తే. నమస్కారం సార్. రైట్, ఆనంద్ సాగర్ ఏం చెప్తారు? చూస్తా ఉన్నారు పోలవరానికి సంబంధించి ఇంకా అది ఇప్పటి వరకు కూడా దాని మీద సమీక్షలు లేవు, ఏం